నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రపంచం ఇప్పుడు మరో భారీ యుద్ధం ముంగిట నిలబడిందా? ఆల్రెడీ ఇరాన్ యుద్ధంతో అమెరికా నలిగిపోతుంటే ఇప్పుడు సూపర్ పవర్ చైనా నేరుగా డొనాల్డ్ ట్రంప్కి ఒక రేంజ్లో వార్నింగ్ ఇచ్చిందా? అవును, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. తైవాన్ విషయంలో గనుక మీరు తోక జాడిస్తే చైనా అమెరికా యుద్ధం డైరెక్ట్గా యుద్ధం వస్తుంది అనే రేంజ్లో జిన్పింగ్ హెచ్చరించారు. ఆల్రెడీ మిడిల్ ఈస్ట్లో ఇరాన్ క్రైసిస్తో తలపట్టుకుంటున్న ట్రంప్కు ఇప్పుడు చైనా నుండి వచ్చిన ఈ వార్నింగ్ ఒక బిగ్గెస్ట్ షాక్ అని చెప్పాలి. అసలు బీజింగ్ మీటింగ్ తర్వాత జిన్పింగ్ ఎందుకు అంతలా ఫైర్ అయ్యారు? తైవాన్ వెనుక ఉన్న అసలు వివాదం ఏంటి? అమెరికా నిజంగానే చైనాతో యుద్ధానికి రెడీ అవుతోందా? ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. చైనా మీడియా మరియు ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ప్రకారం అమెరికా చైనా మధ్య ఉన్న అతిపెద్ద వివాదం తైవాన్. నిన్న జరిగిన హైస్టెక్స్ మీటింగ్లో షీ జిన్పింగ్ చాలా ఓపెన్గా ట్రంప్కు కొన్ని విషయాలను స్పష్టం చేశారు. ఆయన అన్న మాటలు చూస్తే అమెరికాకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. తైవాన్ విభేదాలు అనేవి చాలా సెన్సిటివ్ ఇష్యూ. వీటిని గనక రెండు దేశాలు సరైన పద్ధతిలో పరిష్కరించుకుంటే మన మధ్య రిలేషన్స్ బాగుంటాయి, బిజినెస్లు నడుస్తాయి. అలా కాకుండా అమెరికా గనక తైవాన్ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటే మాత్రం అది రెండు దేశాల మధ్య ఘోరమైన ఘర్షణకు, చివరకు యుద్ధం లాంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుంది అని చాలా స్ట్రైట్గా హెచ్చరించారు. అంటే తైవాన్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని చైనా బాస్ తేల్చి చెప్పేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రస్తుతం అమెరికా సిచ్యువేషన్ అస్సలు బాలేదు. ఆల్రెడీ ఇరాన్ సంక్షోభం, మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల అమెరికా ఆర్థికంగా, సైనికంగా చాలా నలిగిపోతోంది. ఇరాన్తో నడుస్తున్న ఈ టెన్షన్ల వల్ల గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ రేట్లు పెరిగిపోయాయి, అమెరికా బిజినెస్లు దెబ్బతింటున్నాయి. ఇలాంటి టైంలో చైనాతో కూడా పెట్టుకుంటే అమెరికా తట్టుకోవడం చాలా కష్టం. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక అమెరికాను మళ్ళీ టాప్లో నిలబెట్టాలని చూస్తున్నారు. కానీ ఇటు ఇరాన్ సంక్షోభం, అటు చైనా ఈగో ఈయనకు పెద్ద తలనొప్పిగా మారాయి. సరిగ్గా అమెరికాకు వీక్గా ఉన్న టైం చూస్తే జిన్పింగ్ తైవాన్ కార్డును బయటకు తీసి ట్రంప్ను కార్నర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అసలు చైనాకు తైవాన్ ఎందుకు అంత ముఖ్యం? చైనా ఆలోచన ప్రకారం తైవాన్ అనేది వేరే దేశం కాదు, అది తమ సొంత భూభాగం. ఎలాగైనా తైవాన్ను చైనాలో కలిపేసుకోవాలని జిన్పింగ్ టార్గెట్. కానీ తైవాన్ మాత్రం మేము స్వతంత్ర దేశం అంటోంది. వీళ్ళకు బ్యాక్గ్రౌండ్ నుండి అమెరికా ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. తైవాన్కు అవసరమైన అత్యాధునిక ఆయుధాలను అమెరికాయే సప్లై చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా సెమీ కండక్టర్స్ చిప్స్ తయారయ్యేది తైవాన్లోనే. ఫోన్లు, కార్లు, ల్యాప్టాప్లు, మిస్సైల్స్ వేటికైనా ఈ చిప్స్ ప్రాణం. అందుకే తైవాన్ కనుక చైనా చేతికి వెళ్తే గ్లోబల్ టెక్నాలజీ మొత్తం చైనా కంట్రోల్లోకే వెళ్ళిపోతుంది. అందుకే అమెరికా తైవాన్ను వదులుకోదు, చైనా దాన్ని వదిలిపెట్టదు. ఇదే ఇప్పుడు యుద్ధ వాతావరణానికి కారణమవుతోంది. మరి జిన్పింగ్ ఇచ్చిన ఈ ఓపెన్ వార్నింగ్ పై ట్రంప్ ఎలా రెస్పాండ్ అవుతారు? ట్రంప్ మైండ్ సెట్ ప్రకారం ఆయనకు యుద్ధాలు చేయడం అస్సలు ఇష్టం ఉండదని అమెరికా మీడియా చెప్తూ ఉంటుంది. ఆయన బిజినెస్ మైండ్తో ఆలోచిస్తారు. చైనాతో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకొని అమెరికాను సేవ్ చేయడమే ఆయన ప్లాన్. కానీ చైనా కనుక తైవాన్పై అటాక్ చేస్తే మాత్రం అమెరికా ఖచ్చితంగా రంగంలోకి దిగక తప్పదు. ఒకవేళ అదే జరిగితే ఇటు ఇరాన్, అటు చైనాతో అమెరికా ఒకేసారి రెండు పెద్ద యుద్ధాలు చేయాల్సి వస్తుంది. జిన్పింగ్ మాటలు చూస్తుంటే తైవాన్ విషయంలో చైనా తగ్గేదేలే అన్నట్లుంది. మరి ఇరాన్ యుద్ధంలో ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న అమెరికా చైనాను ఎదుర్కోగలదా? ట్రంప్ ఈ గండాన్ని ఎలా దాటుతారు అనేది వేచి చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.